ఆదిమ కాలంలోనైనా ఆధునిక యుగంలోనైనా ఈ రోజుకి సమాజంలో మెజార్టీ ప్రజలు ఆధారపడుతున్నది వ్యవసాయ రంగం మీదే. ప్రకృతి అనుకూలించకపోయినా, ఆర్థిక సహకారం లేకపోయినా, ఎలాంటి కష్టాలు ఎదురైనా వ్యవసాయాన్ని మాత్రం వదలకుండా కొనసాగిస్తూనే ఉన్నారు రైతులు. ఈ క్రమంలో అలసిపోయేవారు కొందరు, ఆగిపోయేవారు ఇంకొందరు. సమస్యలకు ఎదురీదలేక, ఎటువైపు నుండి సహకారం అందక, ఒకవేళ అలా అంది అవకాశమున్నా వాటి వివరాలు తెలియక, చేసిన అప్పులు తీర్చలేక, తమ సమస్యలకు పరిష్కారం దొరకక చివరికి ప్రాణాలనే తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. బోర్లు ఫెయిల్ అవటం, ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టాలు, పెరుగుతున్న కౌలు ధరలు, పండించిన పంటలకు సరైన ధర రాకపోవటం, అప్పుల వాళ్ల వేధింపులు, వీటన్నింటితో విసిగిపోయి బలవన్మరణాలకు పాల్పడిన రైతు కుటుంబాలు 2 తెలుగు రాష్ట్రాల్లో మీ చుట్టూ, నా చుట్టూ, మన చుట్టూ అనేకమున్నాయి. అలా ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను, వారి జీవిత సహచరులను పలకరిస్తే వారి కన్నీటి ప్రవాహం మనని దుఃఖంతో తడిపేస్తుంది. జీవిత సహచరులను పోగొట్టుకున్న బాధ ఒకవైపు, వ్యవసాయం కోసం చేసిన అప్పులు మరోవైపు, పిల్లల భవిష్యత్, కుటుంబ పోషణ భారం ఎలాగో తెలియని గందరగోళం ఇంకోవైపు. ఇలా అన్ని వైపుల నుండి వచ్చిన సమస్యల చుడిగుండంలో ఉండే ఇలాంటి రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. 13-12 ఎకరాలు కౌలు పట్టినాం సార్. పంటలు బాగా పండది. వర్షాకాలం ఉండే అందుకు లేకనా అప్పులు పాలైంది. అందుకు మా ఆయన ఇట్లా అయింది 5-6 లక్షలు. అప్పుల బాధకే మేము నిరుటి నుంచి మునాఫా పట్టుకున్నాము. మునాఫా గురించి అది వేరలేదు మాకు బాకీ. అందుకే మునాఫా చేయాల ఆయన ఉరి పెట్టుకొని చనిపోయింది పొద్దుగల. మాకు అప్పులతోటే బాగా నష్టం ఉన్నది. ఇట్లా బాగా ఇబ్బంది ఉన్నది. మరి మేము ఎట్లా బతుకుదు అన్నట్టు ఆలోచిస్తున్నాం. మేము అదేం బాధ అని మాతోటి మాట మాట్లాడకుండా ఆయన పోయి చనిపోయింది ఉరి పెట్టుకొని. ఆయన చిన్నప్పటి సంది వ్యవసాయమే చేస్తుండే. మొత్తం వ్యవసాయం చేసి ఇట్లా పంటలు వండక ఆత్మహత్య చేసుకున్నాడు. మందు తాగిండు, మందుతో కావాలి ఉరి పెట్టుకున్నాడు. మునాపనే పట్టేస్తాం సార్, మాకు భూమి లేదు, ఏం లేదు. మునాపుకొని కౌలు రైతుతో చేస్తుంటాం సార్. మస్తు బాకీ అయింది సార్, 12 లక్షల దగ్గర దానికి అయింది సార్. అప్పటి సంది ఊళ్ళకి చెప్పలేదు సార్, మమ్మల్ని చేనులకు తోలేసిండు, ఇంటికి పోయి ఉరి పెట్టుకున్నాడు. మరి గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చిందా? ఏం రాలేదు. పెన్షన్ అని వస్తుందా? పెన్షన్స్ రాస్తలేదు సార్, ఏం లేదు. ఎన్నేళ్ళ జరిగి? 3 ఏళ్ళు నడుస్తున్నది. కూలి చేసుకుంటా బతుకుతున్నాం, ఏం పని చేయరాదుగా, బట్టలు ఉతకరాదు, ఏం ఉతకరాదు సార్. కూలి పని చేసుకుంటా బతుకుతున్నాం. మా ఆయన ఏమో అప్పుల బాధతోటి ఊరేసుకున్నాడు. ఎందుకంటే అప్పులు బాగా అయినాము. అయితే కౌలు పట్టుకొని చేంజ్ చేస్తుండే మా ఆయన. అయితే 4 ఎకరాలు కౌలు పట్టుకొని చేస్తుండే, 50,000 కౌలు ఉండే. అయితే మా ఆయన అప్పుల బాధపడేటోడు అప్పుడప్పుడు అప్పులతోటి. అయితే మా ఆయన ఏమో నేను లేనప్పుడు ఊరేసుకున్నాడు. నాకు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. ఒక బావేమో 5 సంవత్సరాలు, ఒక బావేమో 3 సంవత్సరాలు ఉన్నారు. అయితే నేను ఎట్లా నా జీవితాన్ని సాదుకోవాలని బాధపడుతున్నాను. నేను కూలీ చేసుకొని పిల్లగాళ్ళని చూసుకుంటున్నాను. అప్పులు 5-6 లక్షల అప్పులు ఉన్నది. ఉన్న 1 ఎకరా భూమి కూడా మా మామయ్య పేరు మీద ఉన్నది. మాకేం లేదు సార్. అప్పులు అడుగుతారు అప్పుడప్పుడు వచ్చి అప్పులమ్మ అని, మీ ఆయన చేసిన అప్పులని అడుగుతూ ఉంటారు. నేను ఎట్లా చేయాలి మరి? మా ఆయన అయితే బాకీ చేసిన, నేను ఎట్లా పిల్లల్ని పోషించాలనా, మీ బాకీ కట్టాలా అని అట్లా చెప్తూ ఉంటాను. లేదు, పెన్షన్ లేదు. ఏమంటున్నారు వాళ్ళు పెన్షన్ వాళ్ళు? నాకు 2 కొడుకులు. ఇలా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఏదో కారణంతో వీళ్ళ దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయి.
ఏదో ఒక వ్యక్తిగత కారణం చూపించి వారి చావు వ్యవసాయంతో, వ్యవసాయ అప్పులతో సంబంధం లేదని అసలు సమస్యను పక్కన పెడుతున్నారు. దీంతో చాలా కుటుంబాలకు ఇవ్వాల్సిన 6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వటం లేదు, ఆసరా పెన్షన్ రావడం లేదు, NFBS సహాయం అందడం లేదు. ఇంకా బాధాకరం ఏమిటంటే వీరి ఆత్మహత్య ఎందుకు జరిగిందో తెలుసుకోవాల్సిన రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ ఆ కుటుంబాలను కలిసేందుకు కూడా ప్రయత్నించడం లేదు. మీ అందరికీ తెలుసు, చాలా కాలం నుంచి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. చాలా కారణాలున్నాయి. ఎక్కువ మంది ఆదిలాబాద్ నుంచి, ఉమ్మడి వరంగల్ నుంచి, తర్వాత వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల నుంచి వచ్చారు. బోర్లు ఫెయిల్ కావడం, పంట నష్టం, అకాల వర్షాలు, చాలా సమస్యల వల్ల మన భర్తలను మనం కోల్పోవడం జరిగింది. బలవన్మరణం అంటే వాళ్ళంతకు వాళ్ళు ఇక జీవితంలో మనం ఈ అప్పు దిద్దుకోలేమేమో, మన భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది, అప్పుల వాళ్ళు మనల్ని ఇంకా వదిలిపెట్టరు, ఇంతకంటే మార్గం లేదు అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితంగా మనం చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాము. మన పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. అదేవిధంగా మనం కూడా రోజువారీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చనిపోయింది కాక జీవితాంతం మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి అప్పుల వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఈ సందర్భంలో కొంతనన్నా ఈ కుటుంబాలకు ఏదో ఒక జీవనోపాధి అందిద్దామనే ఉద్దేశంతో ఈరోజు రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ వాళ్ళు ఒక్కొక్క కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం అందిద్దాము అనే నిర్ణయం తీసుకున్నారు. మా ఆయన చిన్నప్పటి సంది కూలి పని చేస్తుండే, కూలి పని చెయ్యంగా మునాప పట్టిండు 2 ఎకరాలు మునాప పట్టి పురం వచ్చింది, వాక్కు మునిగిపోయింది. ఎక్కరు మా పేరు మీద లేదు, వేరేళ్ళ పేరు మీద ఉన్నది, బామనోళ్ళ అతని మీద. అతడు సంతకం కూడా చేస్తలేడు, పట్టగాక లేదు. పట్టగాక ఎగసం చెయ్యంగా అప్పులు ఎక్కాయి. మా ఆయన మందు తాగి చనిపోయిండు. పిల్లలు చిన్నగా ఉన్నారు, 5-6 లక్షల బాకీ అయింది. పిల్లగాళ్ళప్పుడు ఏం పని చేయరాదు, చదువుకుంటున్నారు, కూలి పని చేసుకొని బతికేటోళ్ళం సార్. అప్పులు వచ్చి అడుగుతున్నారు కానీ సార్ ఏం చేసి కట్టుమన్నాం, మా పిల్లలకి కూలి పని రాదు, ఏం రాదని చెప్తున్నాం. రాకలేదు, పెన్షన్ రాకలేదు, ఏం రాకలేదు, కూలి పని చేసి పిల్లలకు చదువుకుంటున్నాం. ఇక అందులో పంట సోయ వేసినాం, సోయ ఖరాబ్ అయింది, మళ్ళీ మక్క వేసినాం, మక్క కూడా వెళ్ళలేదు, బాకీలు బాధ అయినాయి. ఇక పురుగుల మందు తాగిండు, చనిపోయిండు. 3-4 లక్షలు ఉన్నది, కౌలు పట్టుకున్నది కాక ఇంకా ఇంటిదే తీసుకున్నది, అప్పు అంతున్నది. ఇక మళ్ళీ బయట 3-4 తీసుకుంటే ఏం రాలేదు గవర్నమెంట్. ఒక పెన్షన్ ఒకటి వస్తుంది సార్, పెన్షన్ వస్తుంది, భర్త పెన్షన్. 2 years అవుతుంది తను పోయి అడిగితే మీకు ఇంకా రాలేదు, కొత్త పెన్షన్లు చేస్తామని చెప్పి మాకు పంపిస్తారు. పిల్లల చదువులు ఎలా పూర్తవుతాయో తెలియని పరిస్థితి, అప్పుల వాళ్ల నుండి వేధింపులు, రోజూ ఒక యాత్ర. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అత్యంత సంక్షోభంలో ఉన్న 20 కుటుంబాలను RDSS బృందం కలిసింది. సంస్థ తరపున ప్రతి కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించింది. రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలతో సంఘీభావ కార్యక్రమం అంటే కొంత ఆర్థిక సహాయం అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది. దాని నుంచి మీరు మళ్ళీ జీవనం ఇంకా మెరుగ్గా ఎట్లాగా కొనసాగించవచ్చు, కొంత జీవనోపాధి కోసం అట్లా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. కానీ ఆర్థిక సహాయం కంటే ముఖ్యంగా మన అందరికీ కూడా ఒక ఓదార్పు, మనం ఒకరికొకళ్ళు తోడుగా ఉన్నామని. సంఘీభావం అంటే మనందరం కలిసి ఉన్నాం కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ధైర్యంగా ఉండొచ్చు. మనము ఒంటరిగా లేము, మనము నిస్సహాయాలుగా, మనకి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అనే భావన మనకు వద్దు. మనం ఎట్లాగన్నా కష్టాలు వచ్చాయి, ఎదుర్కోవడానికి మనం ఒంటరిగానే కాకుండా, మన కుటుంబం మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా మనం మాత్రమే కాకుండా, మన పిల్లల్ని మనమే చూసుకోవాలనేది కాకుండా చాలామంది సమాజంలో మనకి తోడుగా ఉన్నారు అని మన అందరికీ కూడా అనిపించడానికి ఈ కార్యక్రమం పెట్టాం. సో ఆర్థిక సాయం అనేది ఒక అంశము, కానీ ఆర్థిక సాయం కంటే కూడా ముఖ్యంగా మా ఉద్దేశంలో మన అందరము ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటాము. ఇక్కడికి వచ్చిన కుటుంబాలు అన్నీ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు తోడుగా ఉంటారు. ఎందుకంటే నాకే ఇంత పెద్ద కష్టం వచ్చింది, నేను ఎట్లా ఎదుర్కోగలను అని మీకు అనిపించవచ్చు. కానీ మనలాగే ఇటువంటి కష్టం ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ధైర్యంగా ఉన్నారు, మనం కూడా ధైర్యంగా ఉండాలి అనేది ఒకటి మీరు తప్పనిసరిగా అనుకోవాలి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనకి ఆర్థిక సహాయం అందించడానికి హై రేడియస్ అని ఒక కంపెనీ, ఆ కంపెనీ వాళ్ళది మాధవపూర్లో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. అక్కడ చాలామంది, ఒక 2,000 మంది అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా అనుకున్నది ఏంటంటే, మనము
రైతు కుటుంబాలకు ముఖ్యంగా వ్యవసాయమే మన దేశానికి వెన్నెముక కాబట్టి రైతులు కష్టంలో ఉంటే మనం ఎవరం సుఖంగా ఉండలేము. కాబట్టి కష్టంలో ఉన్న రైతులకి సహాయం చేయడానికి, మళ్ళీ అట్లాంటి కష్టాలు రైతులకు రాకుండా ఉండడానికి మనం ఏం చేయొచ్చు అని వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తూ మన సంస్థ ద్వారా కొంత సహాయము అందరికీ అందిస్తే బాగుంటుంది అనేది అనుకున్నారు. అది ఆర్డిఎస్ఎస్ సంస్థ ద్వారా మీకు అందరికీ అందుతోంది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మన కోసం ఆలోచించేటోళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసేటోళ్ళు ఉన్నారు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా అమెరికాలో కొన్ని రోజులు ఉద్యోగం చేసిన. అక్కడ ఒక సంస్థ ఉంది, అసోసియేషన్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్ అని. దాంట్లో చాలామంది యువతులు అదేవిధంగా ఇట్లా నాలాగా తెల్ల నేర్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఎవరైతే గ్రామాల్లో కానీ ఇక్కడ బస్తీలలో కానీ ప్రజలు ఉన్నారో వాళ్ళ జీవితాలు మెరుగుపడడం ఎట్లాగా, దానికోసం మనం ఏం చేయొచ్చు అని ఆలోచించేటోళ్ళు అక్కడ కూడా ఉన్నారు. సో అక్కడ వాళ్ళు వేరే ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా డొనేషన్స్ అవి రైజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏదో ఒక కంపెనీ నుంచి అట్లా డొనేషన్ రావట్లే, వాళ్ళు చాలా ఈవెంట్స్ లాంటివి ఆర్గనైజ్ చేసి, లేకపోతే అక్కడ ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళ దగ్గర సరే మీరు బాగానే సంపాదిస్తున్నారు కానీ మనం సహాయం చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో, వాళ్ళకు కూడా సహాయం చేయాలా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి కొంతమంది అయితే మ్యారథాన్ కూడా రన్ చేస్తారు. అంటే ఒక 26 మైళ్ళు పరిగెట్టడం అంటే మామూలు విషయం కాదు. దానికోసం ఒక 3-4 నెలలు వాళ్ళు ట్రైనింగ్ చేసి కూడా పరిగెడతారు. ఎందుకు పరిగెడతా ఉన్నారు అంటే నేను పరిగెట్టడం ద్వారా చాలామందికి సహాయం అందాలని. సో వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి కానీ వాళ్ళ స్నేహితులకు కానీ మెసేజ్లు పంపించి నేను 26 మైళ్ళు పరిగెడుతున్నాను, ఒక్కొక్క మైల్కి ఒక $100 నేను డొనేషన్గా మీ దగ్గర నుంచి కోరుతున్నాను. సో ఒకళ్ళు $100 ఇవ్వచ్చు, ఒకళ్ళు $200 ఇవ్వచ్చు. అట్లాగా వాళ్ళ స్నేహితులు వాళ్ళ కుటుంబం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు డాలర్లలో డబ్బులు కలెక్ట్ చేసి కూడా మనకి సహాయం కోసమని ఇక్కడికి పంపిస్తున్నారు. సో అట్లాగా అంటే చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే మన కోసం పట్టించుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు, మన గురించి ఆలోచించేటోళ్ళు చాలామంది ఉన్నారు. మన కష్టము మనమే ఎదుర్కోవాలనేది కూడా అనుకోవద్దు, మీరు తప్పనిసరిగా ఎదుర్కోవాలా, చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ మీతో పాటు కూడా చాలామంది ఉన్నారు అనే ఒక భావనతోటి అది మీకు ఇంకా ఎక్కువ బలం ఇస్తుందని మేము ఆశిస్తున్నాము. సో అందుకని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్షోభ సమయంలో ఈ కుటుంబాలకు ఈ డబ్బు ఎంతో ఆసరా అవుతుంది. ఒక్కసారిగా తమ జీవితాలకు తగిలిన కుదుపు నుండి కోలుకోవడానికి కొంత ఆసరా అవుతుంది. ఈ డబ్బుతో వాళ్ళు కుట్టు మిషన్ తీసుకుంటామని, బట్టల వ్యాపారం ప్రారంభిస్తామని, చిన్న హోటల్ పెట్టుకుంటామని కొత్త ఆశలతో ముందుకొస్తున్నారు. ఇది కేవలం డబ్బు కాదు, ఆగిపోతాయనుకున్న జీవితాలను కొనసాగించడానికి అందిన ఒక చిన్న ఆశ. మేకలు కొనుక్కొని మేత తెచ్చుకొని పెంపు చేసుకుంటాం. 50,000 ఇస్తే మేకలు కొనుక్కొని మేపుకుంటాం సార్. నేను ఏదైనా మీరు హెల్ప్ చేస్తే నేను హోటల్ పెట్టుకోవాలనుకుంటున్నా. పెద్దమ్మూళ్ళ మా ఊళ్ళోనే నాకు కొంచెం జాగు ఉంది, దాంట్లో ఒక డాబాలాగా పెట్టాలనుకుంటున్నా. బర్రెను తీసుకొని ఇట్లా మందలు ఉంటాయి కదా, మందలను గుట్టుకొని చేసుకుంటాం. ఏ పిండి మిల్లన్నా ఏదన్నా చేసుకొని ఆ పిండి పట్టుకుంటా అటు పని పోకుండా చూసుకుంటాను. ఓ కొత్త జీవితానికి ప్రారంభం. ఇదొక సామాజిక బాధ్యతగా గుర్తించిన హై రేడియస్ ఇందుకు ఆర్థిక సహకారాన్ని అందించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాలని, పిల్లల మీద కూడా దృష్టి పెట్టాలని ఆర్డీఎస్ఎస్ ప్రతినిధి బాధితులను కోరారు. మాకు పొలం 2 ఎకరాలు ఉంటుంది, రైను 3 ఎకరాలు వేసుకున్నాము. 3 ఎకరాలు వేసుకుంటే అందులో పత్తి మక్కలు పెట్టినాము. ఒక దిక్కు మొత్తం దుబ్బ ఉంటుంది, ఒక సైడ్ మొత్తం నీరు పట్టింది. నీరు పట్టి మొత్తం పోయింది, పంట ఏమీ ఇళ్ళలేదు. సంఘంలో 1,00,000 అప్పు తెచ్చినాం. ఇంకా బయట ఒక 2 ఉంటాయి. ఇక దాని నుంచి గొడవ పెట్టుకొని ఫ్యాన్ కూరేసుకొని చనిపోయిండు. అప్పులలో వచ్చి అడుగుతారు. నాకు 3 పిల్లలు. పిల్లల వయసు 13 సంవత్సరాలు ఒక ఆమె ఉంటుంది, 10 సంవత్సరాలు ఒక బాబు ఉంటుంది, 5 సంవత్సరాలు బాబు ఉంటాడు. ప్రభుత్వం నుంచి ఏం పైసలు కూడా రాలేదు. కూలి పని చేస్తున్నా, కోకుల పని చేస్తా, ఏదైనా దొరికినప్పుడు కూలికి పోతా. అప్పులలో వచ్చి అడుగుతారు. మేము అడుగుని కొద్ది చెప్పుకుంటూ వస్తున్నా. నేను మా ఆయన వ్యవసాయం చేసిండు. 3 సంవత్సరాలు డైలీగా వ్యవసాయం చేసేసరికి పంట, మాకు బావి లేదు, బోర్ లేదు, పంట పత్తి వేసినాం. పత్తి ఎత్తే 3 సంవత్సరాలు పంట అసలుకే రాలేదు. మాకు 1 ఎకరం భూమి ఉంది. మా ఎకరం కాకుండా ఇంకా 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. ఆ 4 ఎకరాలల్లో
పంట అస్సలకే రాక వానలు కొట్టక పంట పండక అట్లా లాస్ అయినాం. లాస్ అయినాక 2 బోర్లు వేసినాం అప్పు తీసుకొచ్చి. 2 బోర్లు వేసినాక 2 బోర్లు అయితే 2 బోర్లు కూడా పడలేదు. 2 దిక్కుల పడకుంటున్నాక 2 సంవత్సరాల తర్వాత అట్లనే అప్పులు తీసుకొచ్చి మిత్తిలు కట్టుకుంటా ఇట్లా వ్యవసాయం చేసుకుంటా డైలీ అట్లనే అయిపోయి చేసుకుంటూ వచ్చినాక ఒక రోజు అప్పిచ్చి ఆయన వచ్చి లేపి నన్ను అప్పు అడిగిండు. మా ఆయనను అప్పు అడిగితే మా ఆయన వస్తా ఉండు నీకు కడతా ఆగమని మాకు చెప్పకుండా పోయి బావి దగ్గర మందు తాగి చనిపోయిండు. నాకు 3 ఆడపిల్లలు. మా ఆయన అప్పుల బాధతో చనిపోయిండు. మేము కౌలు 8 ఎకరాలు చేసినాము. ఇక మా ఆయనకు అక్కడనే చేతి దగ్గర పోయి పండిన పంట అంతా కొట్టుకుపోయి ఆయనకు మనసాక్షికి గురి అయ్యి మా పురుగుల మందు అక్కడనే తాగి చచ్చిపోయి అయితే నేను హాస్పిటల్కి తీసుకెళ్తా అంటే మార్గ మధ్యాలో ఊరుగొండ దగ్గర పోగానే అక్కడ చనిపోయిండు. 3 పిల్లలు నాకు. ఒక ఆమె మంచిగా లేదు, ఒక ఆమె కొంచెం మానసిక ఉంటుంది. అందుకనే ఇక ఆమెతోని నేను టైలరింగ్ చేస్తా. ఈ కుటుంబాలకు సానుభూతి మాత్రమే కాదు, వారి హక్కులు వారికి కావాలి. అప్పుల వాళ్ల వేధింపులు వెంటనే ఆపాలి. పంటల బీమా తప్పనిసరిగా అమలు చేయాలి. ఆసరా పెన్షన్ ప్రతి అర్హత కుటుంబానికి అందాలి. జీవో 421 పూర్తిగా అమలు కావాలి. పిల్లల చదువులు ఆగకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఈ విషయాలనే ఈ రైతు కుటుంబాల పక్షాన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ అధ్యక్షుడు కోదండ్రెడ్డి, కమిషన్ సభ్యులు భూమి సునీల్, మహిళా రైతుల హక్కుల వేదిక ప్రతినిధి రుక్మిణీరావు గారి సమక్షంలో బాధితుల పక్షాన ఆర్డీఎస్ఎస్ బృందం ప్రతినిధులు తెలియజేశారు. 2015లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చినప్పుడు, అంతకుముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం 98 నుంచి అమల్లోకి తెచ్చినటువంటి 420 జీవో దాన్ని కొంత అమెండ్ చేసి పరిహారాన్ని కూడా 5 లక్షల రూపాయల నష్టపరిహారము, 1 లక్ష రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ కోసం ఇవ్వడము అనేటువంటిది జీవోగా వచ్చింది. అయితే మొదట్లో 2015లో జీవో తెచ్చినప్పుడు ఆ డేట్ నుంచి అన్నారు. కానీ మన రైతు సంఘాలన్నిటి కోరిక మేరకి జూన్ 2వ తారీఖు నుంచి ఎవరు చనిపోయినా ఆ జీవో ప్రకారం ఇస్తామనేది తెచ్చారు. 2018 వరకు ఎంతో కొంత ఎక్స్రేషియా కొంత అందింది. ఒక 600 మంది దాకా అందింది. అప్పటికి 6000 మంది చనిపోయారు మా లెక్కల ప్రకారం. 2018లో రైతు బీమా వచ్చింది. రైతు బీమా పట్టా భూమి ఉన్న హక్కుల వాళ్ళకే అది కవరేజ్లోకి వచ్చారు. అట్లా చాలామందికి ఆత్మహత్య చేసుకుంటే కొంతమందికి రైతు బీమా వచ్చింది. ఎక్స్రేషియా అయితే అప్పటి నుంచి పూర్తిగా ఆగిపోయింది. తిరిగి మేము రాష్ట్ర హైకోర్టులో ఫైనల్ రిపోర్టు ఆత్మహత్య అని వచ్చి ఎఫ్ఐఆర్లో ఆత్మహత్య నుండి ఎక్స్రేషియా రాకుండా బీమా రాకుండా ఉన్న వాళ్ళది కోర్టులో కేసు వేసినప్పుడు 100 మందికి మాత్రం కోర్టు ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళందరికీ ఎంక్వైరీ జరిగింది. వాళ్ళందరికీ ఎక్స్రేషియా కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 200 మంది ఆత్మహత్యలకు సంబంధించి కోర్టులో కేసు ఉంది. అవి కూడా విచారణ జరగలేదు, ఇంకా ఎంక్వైరీలు జరగట్లేదు. 2018 తర్వాత రైతు బీమా వచ్చిన తర్వాత ఒక మేరకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి బీమా అందింది. కానీ ఈ జీవో ప్రత్యేక సందర్భంలో వచ్చింది. నిజంగా ఇదేదో రైతు బీమా లాంటిది కాదు. అప్పటికే వ్యవసాయం మీద అప్పులైపోయినటువంటి స్థితిలో ఆ కుటుంబాలను ఆదుకోవడానికి వచ్చినటువంటి ఎక్స్రేషియా జీవో ఇది. కానీ ఆ జీవో అమలు చేయడాన్ని మానేశారు. అసలు 2 రకాలు రావాల్సిందే వాళ్ళకి. కానీ రైతు బీమా వచ్చిందా అనే పేరు మీద 2వ జీవోని మానేశారు. ఇప్పటికీ గత ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించలేదు. 2.5 ఏళ్ళైనా ఈ ప్రభుత్వం కూడా ఇంకా దాని మీద చర్చ ప్రారంభించలేదు. చర్చలు జరిగినాయి కానీ గుర్తించలేదు. అదొక సమస్య కొనసాగుతుంది. 2000 నుంచి దాదాపు రాష్ట్రంలో పంటల బీమా పథకం అనేది పూర్తిగా ఆగిపోయింది. మనం 2 ఏళ్ల నాడు ప్రకటిద్దామని అనుకున్నాం పంటల బీమా పథకాన్ని. కానీ ఇప్పటికీ వచ్చే సీజన్ సంగతి నాకు ఐడియా లేదు. కానీ ఇప్పటికైతే 4 సీజన్లు గడిచింది, పంటల బీమా పథకం రాలేదు. ఒక 5-6 సార్లు పంట నష్టాలు జరిగినాయి వర్షాల వల్ల. ఎప్పటికప్పుడు ఎన్యూమరేషన్ చేస్తున్నారు. కానీ 2 సార్లు మాత్రమే కొంత నష్టపరిహారాన్ని ఎకరానికి 10,000 ఇచ్చారు. అట్లా ఇచ్చినప్పుడు కూడా భూమి యజమానులకి ఆ డబ్బులు వెళ్తున్నాయి, కౌలు రైతులకు ఆ డబ్బులు రావట్లేదు. వాళ్ళు నష్టపోతున్నది కౌలు రైతులు, నష్టపరిహారం వెళ్తున్నది భూమి యజమానులకి. ఇలాంటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతున్నది. జూన్ నుంచి అమలయ్యే విధంగా ఇప్పుడు ఇందిరమ్మ బీమా ఒకటి లైఫ్ జీవిత బీమా ప్రకటించారు. దాంట్లో ఉన్న ఒక చిన్న లిమిటేషన్ ఏంటంటే కుటుంబ పెద్ద చనిపోతే ఆ బీమా వస్తుంది. కానీ ఇక్కడ మీరు వింటే ఇవాళ అందరూ
కుటుంబ పెద్ద పేరు మీద ఎవరి పేరు మీద రేషన్ కార్డు ఉంది, ఎవరి పేరు మీద భూమి ఉంది, వాళ్ళు ఎవరు కవర్ కారు. వాళ్ళకి బీమా రాదు, రైతు ఆత్మహత్య కుటుంబ ప్రకారం జీవో ప్రకారం ఎక్స్గ్రేషియా రాదు, వాళ్ళకి కౌలు రైతుల గుర్తింపు కార్డు లేదు కనుక ఇతర సహాయం అందదు. అందుకని మేము మొదటి నుంచి అడుగుతున్నది ఏంటంటే, కొంత అమౌంట్ ఎక్కువైనా సరే రాష్ట్ర బడ్జెట్లో 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని బీమా కవరేజీలోకి తేవడానికి కొంత బడ్జెట్లో డబ్బులు పెట్టగలిగితే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం వాళ్ళని, అసంఘటిత కార్మికుల్ని అట్లా తీసుకురాగలిగితే అప్పుడు ఎవరు చనిపోయినా వాళ్ళకు ఒక 5 లక్షల ఎక్స్గ్రేషన్ బీమా అయినా వస్తుందనేది మా అభిప్రాయం. జీవో ప్రకారం 3 సభ్యుల ప్రతినిధి బృందం ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, భరోసా ఇవ్వాలి, వివరాలు సేకరించాలి, లిస్ట్ చేయాలి. అది రెవెన్యూ శాఖ చేస్తుందా, వ్యవసాయ శాఖ చేస్తుందా వేరే విషయం, కానీ అది చేసి ఆ కుటుంబాలకు ఒక నిలబెట్టడానికి ఒక ప్రయత్నం సీరియస్గా చేయాలి. అటువంటి సర్క్యులర్ కూడా మళ్ళీ అందరూ అధికారులకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మహత్య వార్త వచ్చి రాగానే పేపర్లలో ఆ కుటుంబాల దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబాలని పరామర్శించాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు కూడా అంతకుముందు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వెళ్ళట్లేదు, అధికారులు అసలు వెళ్ళట్లేదు. మాలాంటి వాళ్ళం ఎప్పుడన్నా వెళ్తే సమస్య బయటకు వస్తే మేము ఇట్లాంటిది ఏమన్నా చేయగలిగితే అవుతుంది, కానీ లేకపోతే ప్రభుత్వమే ఒక బాధ్యతగా తీసుకొని రెవెన్యూ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ ఆ కుటుంబాలకు అండగా నిలబడాలనేది కోరుతూ రైతు స్వరాజ్య వేదికగా కమిషన్ ద్వారా మేము ఇది ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నేను చెప్పేటివి 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, మనకు తెలుసు చిన్నపిల్లలు ఉంటే తండ్రి లేడు అని పిల్లలను దగ్గర ఉంచుకుంటాం మనం అందరం. హాస్టల్కి పంపించమంటే మా దగ్గర కూడా నల్గొండ జిల్లాలో ఒప్పుకోరు. నేను ఒక్కదాని అయిపోయినమ్మా, నేను ఎట్లా బతుకుతా అని పిల్లలను దగ్గరనే ఉంచుకుంటాను. కానీ దయచేసి నేను మీకు అందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, కొంచెం చిన్నపిల్లలు కాదు, కొంచెం పెద్దగా అయినప్పుడు 8-9 ఏళ్ళు అయినప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా తప్పకుండా గవర్నమెంట్ హాస్టల్కి మీరు పంపించండి. రెండోది, ఒకటి, ఈరోజు మనం సమస్యను తీర్చుకోలేము, కానీ ఏ వ్యవసాయం చేస్తే ఇట్లా మనం ఆత్మహత్యలు చేసుకొని సావడానికి మనకి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని ఆలోచించాలి. పాతకాలంలో కూడా వర్షాలు ఎక్కువ వచ్చేది తక్కువ వచ్చేది కదా, మరి అందరూ అప్పుడు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోలేదు? ఎందుకు ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి ఎక్కువ అయిపోతున్నాయి? మనం ఎలాంటి చేస్తున్నాము? పురుగు మందు, ఇప్పుడు మనం వేరే సంస్థలతో పనిచేసినప్పుడు ఒక స్లోగన్ ఇస్తాము, పురుగు మందు లేవద్దు, విషం ఉండొద్దు, ఎవరు ఆత్మహత్య కాదు, నో పెస్టిసైడ్ నో పెస్ట్. అది మనం వాడుకునే మందు లేకపోతేనే పురుగులు రావు. మనం వేరే రకమైన వ్యవసాయం ఎలా చేసుకుంటాము, ఎలా చేసుకోవాలి అని ఆలోచించాలి. తెలంగాణ మంచి రాష్ట్రం కావాలి అని అనుకున్నప్పుడు మన గాలి ఎలా ఉండాలి, మన తిండి ఎలా ఉండాలి, మన వాసనలు ఏముండాలి మనం ఇంటి నుంచి బయటికి వెళ్తే, ఇవన్నీ కూడా కొంచెము హోలిస్టిక్గా ఆలోచించే చాలా అతి అవసరం ఉంది. ఆడవాళ్ళు పడే కష్టాలు మనము గుర్తించుకొని కొన్ని మినిమం థింగ్స్ అయితే మన తరఫు నుంచి మనం చేయొచ్చు. ఎంత ఇస్తున్నాం సార్ పెన్షన్? 2000. కానీ ఆ 2000 కూడా వాళ్ళకి ఏదో నడుస్తుంది, దాంతో కొంచెం ధైర్యం వస్తుంది, నాకు 2000 వస్తాయి కదా నెల తిరగంగానే. సో అది మనం అందరికీ వచ్చేటట్టు మీరు ఒక జియోనన్న ఏమైనా పెడితే బాగుంటుంది సార్. ఈ సంవత్సరం ఈయన చనిపోయిండు అంటే వచ్చే నెల నుంచి రావాలి సార్ పెన్షను, అక్కడ పంచాయతీ తెలవాలి. అందుకనే దీన్ని ఒక్కసారి గుర్తు చేయండి సార్. ఎందుకంటే మన మనసులో ఉంటుంది, మనం ఇయ్యాలని కూడా మనకు ఉంటుంది హైదరాబాద్ లెవెల్లో. కానీ అక్కడ ఊరికి పోతే వాళ్ళు ఎవరితో డీల్ అవుతారు? వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ దగ్గర కూడా పోరు కదా, వాళ్ళు ఏదో లోకల్గా ఉన్న అధికారి దగ్గరికి పోతారు. ఆయన అమ్మ రాలేదు, పైనుంచి రాలేదు, నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చియాలని వాళ్ళని పంపించేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మళ్ళీ ఇంకొక జియోనో ఏదో ఆర్డరో వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్, అందరికీ చనిపోయిండు, ఆత్మహత్య జరిగింది అంటే దాన్ని ఒక ప్రయారిటీ బేసిస్ మీద ఈ నెల అయింది అంటే మళ్ళీ వచ్చే నెల కనీసం వాళ్ళకు పెన్షన్స్ అన్న స్టార్ట్ అయిపోతే ఆ 2000 వాళ్ళ చేతికి వస్తాయి. బడ్జెట్ లేదు అనేటట్టు కూడా లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎన్ని వేలు రిలీజ్ చేసింది సార్? మొన్న ఎన్ని వేల కోట్లు మనం పంపించినాం రైతులకు? 3-4 వేల కోట్లు కదా, ఇంకా డబుల్ అయిపోతుంది, ప్రతి సీజన్లో ఇస్తున్నాం. అయితే బడ్జెట్ ఉంది కానీ ఆడవాళ్ళని మర్చిపోవచ్చు సార్ మనం. అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, భర్త చనిపోయిండు, సరే ఆత్మహత్య అయిపోయింది, ఏదో అవుతుంది, కోర్టు కేసు. ఇంకా కోర్టుకి వెళ్ళి ఆర్డర్ వచ్చినాక కూడా ఇంకా డబ్బులు రిలీజ్ కాలేదు. కొండలు ఎన్ని నెలలు అయింది చెప్పు నాకు? సమస్య ఉంది. ఒకటే నిమిషం లేదు సార్. లాస్ట్ నల్గొండ జిల్లా వాళ్ళు 20 మంది కోర్టుకు పోతే కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కానీ కలెక్టర్ లెటర్ రాసింది ఇక్కడి సెక్రటరీకి రెవెన్యూకి పోయిన జనవరి 15, అంటే సంవత్సరం 2 నెలలు దాటిపోయింది సార్. నేను ప్రతి నెలకోసారైనా సెక్రటేరియట్ పోతా, బడ్జెట్ రిలీజ్ చేస్తామని అంటున్నారు. లాస్ట్ టైం కోర్టు ఈ అక్టోబర్ 31వ తేదీ లోపల డబ్బులు ఇవ్వకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూను
కోర్టుకు హాజరుగమ్మంటే అప్పుడు ఇచ్చినారు సార్ బడ్జెట్. చాలా ప్రతిసారి ఇప్పుడు 20 మందికి 1,20,00,000 రావాలి సార్. నల్గొండ వాళ్ళకు, ఒక్క దేవరకొండ ప్రాంతం వాళ్ళకే. సో సార్ ఇప్పుడు ఆ ప్రాంతంలో నేను పనిచేసా సార్. వాళ్ళతో ఏళ్ళతోటి మనం వెతికి అన్నీ మళ్ళీ చేయించి పేపర్ వర్క్ అంతా పర్ఫెక్ట్ ఉంటేనే కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్. మరి ఇచ్చినాక ఇది ఎందుకు రిలీజ్ చేస్తలేరు నాకు కూడా అర్థమైతే లేదు. మళ్ళీ ధర్నా చేయాలన్నా, పోయి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోవాలన్నా, ఎవరి ముంగల కూర్చుంటే ఆ డబ్బులు వస్తాయి, లేకుంటే మీ ముందు మళ్ళీ ఒక్కసారి ఇక్కడికి మనుషులను తీసుకురావాలన్నా మేము ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఏం చేస్తే ఆ డబ్బులు వస్తాయి. మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే బడ్జెట్స్ ఎక్కువ తక్కువ అన్ని చోట అవుతాయి, కానీ ఇది ఒక ప్రయారిటీ ఏరియా కదా సార్. వాళ్ళు సాగు బతుకులో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ అందకపోతే మనకు తెలుసు భర్త చనిపోయిండు, సంవత్సరానికి మళ్ళీ భార్య కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. అటువంటి పరిస్థితి మనము తీసుకురాకూడదని నేను అనుకుంటున్నాను. బాధితుల గోడును, సంస్థ ప్రతినిధుల విజ్ఞప్తులను విన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు బాధితులకు అండగా ఉంటామని, తాము ఈ విషయంలో తగిన బాధ్యత తీసుకుంటామని తెలియజేశారు. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు ఈ పంటల మార్పిడి పద్ధతికి, తర్వాత సమగ్ర వ్యవసాయానికి ప్లాన్ చేయాలి, చేస్తేనే ఇవన్నీ నిలువరించగలుగుతాం అనేది ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దీనికి మీరు రైతులంతా సహకారం అందిస్తే తప్పకుండా సాధ్యమవుతుంది. ఎప్పటికీ రైతు కమిషన్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల పక్షాన నిలబడుతుంది. మీరు ధైర్యంగా ఉండాలని మీ అందరికీ కోరుకుంటూ, అసలు రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? మిగతా వ్యాపారంలో ఎందుకు ఆత్మహత్య చేసుకోవట్లేదు ఇంతమంది? రైతు ఒక్కడే కాదు కదా, అన్ని వ్యాపారంగా మారింది. వ్యవసాయం కూడా వ్యాపారం అయిపోయింది ఈ రోజున. ఒకప్పుడు అదొక జీవనాధారం, ఒక జీవించే విధానం అంతే, అది వ్యాపారం కాదు, అదొక బతుకట్ట జరిగిపోయేది. ఈ రోజున వ్యవసాయం కూడా వ్యాపారంగా మారింది. మరి మిగతా వ్యాపారాలలో సరిపోనంత మంది కేవలం వ్యవసాయంలో ఎందుకు చనిపోతున్నారు? ఆ లోపాలు ఇక్కడ ఉన్నాయి, ఎందుకు మనం సవరించలేకపోతున్నాం? పెద్ద పెద్ద అంశాలు మనం మాట్లాడవచ్చు పాలసీ విధానంలో, కానీ రైతుగా కూడా మన ఆలోచన విధానంలో కూడా కొంత మార్పు రావాలి. మన ఆలోచన దాన్ని వ్యాపారంగానే చూడాలి. చూడకపోతే ఇబ్బందులు వస్తాయి. ఈ వ్యవసాయాన్ని మారిన పరిస్థితులకు అనుగుణంగా రైతు దానికి లబ్ధి పొందేటట్టుగా మనం తయారు చేయకపోతే ఈ సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. మనమందరము కలెక్టివ్గా రాబోయే 20 ఏళ్లలో 30 ఏళ్లలో వ్యవసాయం ఎట్లా ఉండబోతుందో విజన్ ఉంది, కనబడుతుంది, ఒక్కొక్కరు ఊహించుకుంటున్నారు. 20 ఏళ్లలో రైతు పరిస్థితి ఏం కాబోతుంది అని మనం అందరం ఆలోచించి ఆ మారబోయే పరిస్థితుల్లో రైతుకి ఇబ్బంది కాకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకున్నట్లయితే ఈ రైతు ఆత్మహత్యలు మనం కొంత ఆపడానికి వీలేదు. చివరిగా అన్నిటికంటే కీలకమైన హక్కు ఏదన్నా ఉందంటే జీవించే హక్కు, బతికే హక్కు. అంత గొప్ప హక్కుని రాజ్యాంగం రక్షిస్తుంటుంది. రాజ్యాంగం మొత్తం పుస్తకంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైనా చెప్పండి అంటే ఆర్టికల్ 21 అంటాం. అది జీవించే హక్కు, బతికే హక్కు గురించి చెప్తుంది. ఈ బతికే హక్కు చచ్చిపోయిన వీళ్ళందరికీ ఎందుకు తీసుకోబడ్డది? ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వాళ్ళని సొంతంగా కావాలని చచ్చిపోలే కదా, వాళ్ళు బలవంతంగా ఆ పరిస్థితికి నెట్టివేయబడ్డారు కాబట్టి చనిపోయారు. ఇంత రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కుని వాళ్ళు కాదనుకుని చనిపోతున్న ఈ నేపథ్యంలో వ్యవస్థగా వీటిని ఆపాల్సిన బాధ్యత మన మీద చెప్పుకుంటూ, ఈ రోజున మనం మాట్లాడుతున్న రైతుల ఆత్మహత్య సమస్యలకి సింగిల్ పాయింట్ సొల్యూషన్ ఏదీ లేదు. అన్ని కోణాలలో ఆలోచించి మనం పరిష్కారం వెతకాలి. ఆ ప్రయత్నం వీరందరూ చేస్తున్నారు. మా వంతుగా పెద్దలు కోదండరెడ్డి గారి ఆధ్వర్యంలో కమిషన్ తరపు నుంచి కూడా వీలైనంత పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. రైతులు ఆత్మహత్య చేసుకోవడం అనేది ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది కూడా ఇందులో ఒక సమస్యగా తయారైంది. మరీ ముఖ్యంగా రైతుల ఆత్మహత్యల విషయంలో రైతు స్వరాజ్య వేదిక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కమిషన్ పక్షాన, ప్రభుత్వం పక్షాన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. కమిషన్ ఏదైనా సిఫారసు చేయాలని అనుకున్నప్పుడు కూడా కౌలు ఎంత ఉండాలి, ఏ పంటకు ఎంత ఉండాలి అని నిర్ణయం చేయడంలో కూడా ఇంకా మాకు సాహసం చేయడం చాలా కష్టంగా ఉంది. ఇంతమంది మహిళలు భర్తలు కోల్పోయి పిల్లలను చదివించలేక అనేకమైన ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. అమ్మా, నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, మీ దగ్గరికి ఎవరైనా అడ్డగోలుగా ఇంట్రెస్ట్లు తీసుకొని మీ భర్తల చనిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని వేధిస్తున్నారు అని అంటే మీరు బాహాటంగా చెప్పండి, మీరు చాలా ధైర్యంగా చెప్పండి. అక్రమంగా మీరు ఇంట్రెస్ట్లు వేసి మా మీద ఇబ్బందులు పెడితే మేము ఇవ్వము అనే మాట మాట్లాడండి. మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క బాధ, ఒక్కొక్క గాథ. మీ కుటుంబాలను ఆదుకోవలసిన బాధ్యత సమాజం పైన ఉంది. అదేవిధంగా ఎన్జిఓలు కష్టపడుతున్నారు.
స్వరాజ్య వేదికలాగా ఇంకా కొంతమంది వ్యవస్థలు పనిచేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం సహాయం కూడా మెండుగా ఉండాలి. లేకపోతే అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటే మంచి పద్ధతి కాదు. అందుకే అనేకమైన మార్పుల గురించి ఇందులో మీరు మాట్లాడేటప్పుడు అనేకమైన విషయాలు నేను నోట్ చేసుకున్నా. ఒంటరి మహిళలకి వెంటనే పెన్షన్ ఇవ్వాలి అనేది ఎప్పుడో తీసుకున్న నిర్ణయం. ఇది నిజంగా ఆలస్యం జరగడానికి వీల్లేదు. అంతేకాకుండా మీరు నగలు గిరువు పెట్టి అప్పులు తీసుకుంటున్నట్టుగా ఇది మహాదారుణం. ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటాడు, నగలు పెట్టుకుంటాడు, మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు, అవమానం చేస్తాడు. అవమానాన్ని తట్టుకోలేక మీ భర్త పోయి ఎక్కడో బావి దగ్గర ఊరేసుకోవడమో, మందు తాగడమో ఈ విధంగా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. కొంతకాలం నుంచి ఇది ఏమిటో కానీ ఒక రకంగా భూమి యజమాని ఇబ్బంది పెడుతున్నాడు, అప్పులోడు ఇబ్బంది పెడుతున్నాడు. 3-3 సభ్యుల కమిటీ విధిగా ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నా వెళ్ళాలి. ఆ 3 డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఎందుకు చనిపోయినాడు, అప్పుల బాధతోనా, లేకపోతే బోరేసుకొని నీళ్లు పడకపోతేనా, ఇంకేమిటి అని తెలుసుకున్న తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళను ఆదుకోవడానికి వాళ్ళ రిపోర్టు ఆధారపడి ఉంటుంది. కానీ కమిటీ కూడా వెళ్ళటం లేదు అని అంటే ఆ కమిటీ విషయంలో కూడా మేము చాలా స్పష్టంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినాం, ఈ కమిటీ విధిగా పోవాలని చెప్పి. ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా బాధగా ఉంది. అధికారులు వాళ్ళ బాధ్యతలను నిర్వర్తించడానికి కూడా వెనకాడుతున్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. ఈ మధ్యనే మేము అనుకున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల పిల్లలను చదివిపించాలనే అభిప్రాయంతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. దాదాపుగా ఆ ట్రస్టు ఏర్పాటైంది. ఇంకా 2-3 కొన్ని పర్మిషన్లు వచ్చేది ఉంది. అది రాగానే పిల్లల చదువు గురించి డైరెక్ట్గా వాళ్ళకి నాకు రైతు స్వరాజ్య వేదికతోని అనుబంధం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ వ్యవస్థతో నాకు అనుబంధం. ఒక్కొక్కసారి రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు కూడా కటుగానే మాట్లాడతారు మీ పక్షాన. దాన్ని కూడా మేము స్వీకరిస్తున్నాం. వాస్తవంగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని స్వీకరించాలి. పిల్లల చదువు విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకండి. పిల్లలకు ఫీజుల గురించి వచ్చే సీజన్ తర్వాత, హాలిడేస్ తర్వాత, పరీక్షల తర్వాత, అప్పటి వరకు నేను అనుకుంటా ఆ ట్రస్ట్ కూడా పూర్తిగా ఫుల్ఫిల్ అయిపోయి డబ్బులు వస్తాయి. అప్పుడు డబ్బులు కూడా ఈ రైతు వేదిక సభ్యుల ద్వారా అందిస్తాం. అదేవిధంగా ఒంటరి మహిళలకు డబ్బులు అందించడానికి వెంటనే ఏర్పాట్లు చేస్తాం. అనేకమైన విషయాలలో మీకు అండగా ఉండడానికి ప్రభుత్వం కానీ, కమిషన్ కానీ, మేము ఒక రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళుగా మీ సమస్యలు మాకు తెలుసు కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకుంటాం. తల్లి, మీరు ఏ విధమైన ఇబ్బందులు పడదు. అమ్మ రుక్మిణమ్మ, మీరు కూడా మాకు ఎప్పటికప్పుడు ఇవ్వండి. ఏదైనా వీళ్ళకి సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావలసిన ఉంటే, చట్ట ప్రకారంగా ఉంటే మాకు చెప్పండి. ఆలస్యం జరుగుతూ ఉంది కొంత డబ్బులు వేయడంలో, కానీ దీనికి ప్రయారిటీ ఏమని చెప్తాం, ప్రాముఖ్యత ఏమని చెప్తాం. వీళ్ళకు మొదలేయండి, తర్వాత ఇంకోరికి వేయండి అనే మాట మాకు తోచిన సాయం చేస్తామని చెప్పి మనవి చేస్తూ సెలవు. రైతు ఆత్మహత్యలు వ్యక్తిగత వైఫల్యాలు కావు, ఇది ఒక వ్యవస్థ వైఫల్యం. ఈరోజు ఈ 20 కుటుంబాల్లో వెలిగిన ఆశ రేపు 100 కుటుంబాలకు అందాలి.